ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రి. వేదాల్లో కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, కాకికి ప్రత్యేకత ఉందని చెప్పేసి అంటూ ఉంటారు కదా సార్, ఎందుకంత ప్రత్యేకత అంటారు అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రి. జ్యోతిష్ శాస్త్రంలో కూడా కాకి చాలా అద్భుతమైన విలువ ఉంది. దానికి కాక ప్రశ్న అని కూడా ఉంటుంది. కాకి ఎప్పుడు వస్తుందని దాని మీద మనం ప్రశ్న వేసి మన యొక్క భవిష్యత్తుని, మనకు సంబంధించిన అదృష్టాన్ని కూడా మనం పసిగట్టవచ్చు. కాక ప్రశ్న అని ఉంటుంది. దానికి పిటక ప్రశ్న అని కూడా మనకి శాస్త్రంలో ఉంటుంది. మీకు దొరుకుతాయి పుస్తకాలు కూడా. మీకు దేవుళ్ళి.comలో కొడితే కాక ప్రశ్న, పిటక ప్రశ్న, పక్షి శాస్త్రం అని ఒకటి ఉంటుంది. పక్షి శాస్త్రాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ పక్షులన్నీ కూడా ఉన్నాయి. పక్షుల్లో రాజు ఎవరు అంటే గరుడ పక్షి, గరుత్మంతుడు. కానీ పక్షుల్లో ముఖ్యంగా కమ్యూనికేషన్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసేది, మొత్తం కూడా వార్తలన్నింటినీ కూడా అందించేది ఏమిటి అంటే కనుక మీడియా. పక్షుల్లో ఒక మీడియాకి అధ్యక్షులు ఎవరు అని అంటే కాకులు. సో మీడియా ఎవరు అంటే కాకులే. అందుకోసమే ఎందుకురా కాకిలా గరుస్తున్నావు అని చెప్పేసి అని అంటారు. లోకులు కాకులు అని ఎందుకు అంటారు అంటే ఇందుకోసమే. సో పక్షి శాస్త్రంలో పక్షులలో ప్రతి ఒక్క పక్షికి ఒక అద్భుతమైన తత్వం ఉంటుంది. అందులోపల ముఖ్యమైనటువంటి పక్షి ఏమిటంటే కనుక కాకి. కాకి వార్తా సందేశము సంబంధించిన పక్షి. కర్మఫలాల్ని సందేశం అందించే పక్షి కాకి. అందుకోసమనే మనకి నవగ్రహాల్లో ఏ గ్రహానికి కూడా పక్షి వాహనం లేదు. ఒక్క శని గ్రహానికి మాత్రమే పక్షి వాహనం ఉంది. పక్షి వాహనం ఏంటి అంటే కాకవాహనం శని గ్రహానికి. శని ఏం చేస్తాడు? అందరి కర్మఫలాల్ని నిర్ణయం చేస్తాడు. ఎవడిని ఎక్కడ బాధ పెట్టాలి, ఎవడిని ఎక్కడ సుఖ పెట్టాలి, ఎవడికి ఎక్కడ జ్ఞానం తెప్పించాలి, ఎంత కష్టపెట్టాలి, ఎంత దుఃఖం ఇప్పించాలి, ఎంత సతాయించాలి అన్నీ చూసుకునే బాధ్యత శనిదే. ఈజ్ ద జడ్జ్ అన్నమాట. యాక్చువల్లీ అల్టిమేట్ మన శిక్షల్ని మనకి ఎవరైతే కనుక నిశ్చయిస్తారో ఆ శిక్షలన్నింటినీ కూడా ప్రవర్తింపజేసేది ఆయన్నే అనమాట. లైక్ ఆయన జైలర్ లాగా అనమాట. జడ్జు ఎవరు అంటే యమధర్మరాజు. యమధర్మరాజు కొడుకు ఈయన కాబట్టి ఎవరు? శని మహారాజు. ఆయన ఎవరెవరికి ఏమేం కష్టాలు ఇవ్వాలో, ఏమేం చెయ్యాలో మొత్తము పని చేయించేది మాత్రం ఆయన. అయితే ఆ పని చేయించే ప్రయత్నంలో ప్రతి ఒక్క మనిషికి సంబంధించి తత్వాన్ని, ఆత్మలన్నింటినీ కూడా పరిశీలన చేయడానికే ఆయన యొక్క వాహనం ఉంటుంది. ఏది అంటే కాక వాహనం. అందుకోసం కాకికి ఒక కన్నే కనిపిస్తుంది, రెండు కళ్ళు కనిపించవు కాకి. ఆ ఒక్క కన్ను అది కూడా రాముడి శాపం ఉంటుందన్నమాట. ఆ కాకి సీతమ్మ వారిని పొడిచినందుకు రాముడు దర్భతోటి ఒక బాణంలాగా వేయడం వల్ల కాకులకి ఒక కన్ను కనబడదు. అప్పటి నుంచి శాపం ఉంది. కాకికి ఒక కన్ను కనబడదు, కానీ ఒక కంటితోటే చూస్తుంది. కానీ ఈ ప్రపంచంలో వచ్చేటువంటి యొక్క విపత్తుల్ని మొదలు పసిగట్టేది కాకి. ఎక్కడైనా విపత్తు వచ్చిందనుకోండి, కాకులు మొదలు పసిగడతాయి. ఫస్ట్ కాకులు ఉంటాయి. అందుకోసమనే మీరు ఈ మధ్య కాలంలో ఇక్కడ టర్కీలో భూకంపం వచ్చింది. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు కాకులన్నీ కూడా అక్కడ గుమిగూడి ఎగిరడం అనేది జరిగింది. తెలిసిపోయింది అక్కడ. అంటే అది జరిగే ఒక 5 minutes ముందు కాకులకు తెలిసిపోయింది భూకంపం వస్తుందని చెప్పి. అరిచి మొత్తం అంతా కూడా తిరుగుతూ ఉంటే అమ్మో విపత్తు జరగబోతుంది అనుకున్నారు. ఈ లోపలనే విపత్తు వచ్చేసింది. విపత్తులు ఎవరికి మొదలు తెలుస్తాయంటే కాకులకు మొదలు విపత్తులు తెలుస్తాయి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సూర్యోదయం అయిన తర్వాత అస్సలు పడుకోని పక్షి ఏమిటంటే కాకి. ఏ పక్షి కూడా పడుకోదు, కానీ అందులోపల గుడ్లగూబ కొన్ని పక్షులు ఉంటాయి. అవి మాత్రం సూర్యోదయానికి పడుకుంటాయి, సూర్యాస్తమానికి తిరుగుతాయి. కానీ సూర్యోదయానికి బయట వచ్చి తిరిగేది పక్షి కాకే పక్షి. అది బ్రాహ్మీ ముహూర్తంలో వస్తుంది. అండ్ గ్రహణ సమయంలో మీరు కాకికి తీసుకెళ్ళి ఇంత అన్నం పెట్టండి. గ్రహణం పెట్టినప్పుడు కాకి అసలు అన్నం ముట్టదు గ్రహణం సమయంలో. సూర్యాస్తమం అయిన తర్వాత ఎక్కడైనా మీరు అన్నం పెట్టండి, కాకి ముట్టదు. ఇది రెండవది. ఇంకోటి ఏంటంటే మన పితృదేవతలు, అంటే మనకి ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ రావాలి అన్నట్టు ఎవరు అంటే మనకి పితృదేవతలు ఎనర్జీ ఇవ్వాలి, ఇన్స్టెంట్ ఎనర్జీ. వేరే ఎవరు మనకి ఇవ్వలేరు. దేవతలు కూడా తర్వాతనే. ఫస్ట్ ఇన్స్టెంట్ ఎనర్జీ అంటే మన పితృదేవతలు. మన తండ్రి మనకి ఎనర్జీ ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా తండ్రి చనిపోయాడు, లేకపోతే తాతలు చనిపోయారు, వాళ్ళకి ఏం చేయాలంటే ప్రతిరోజు ఇది ఒక పద్ధతి ఉండేది పూర్వకాలం. ఏంటంటే ఇంట్లో వంట చేసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత భోజనం చేసే ముందు ఇంత తీసేసి కాకి పిండం అని చెప్పి తీసుకొని ఒక ఆకులో పెట్టి ప్రతిరోజు ఇంటి ఆరు బయట పైన పెట్టేవాడు. అలా పైన పెట్టడం వల్ల ప్రతిరోజు అక్కడికి కరెక్ట్గా అదే సమయానికి కాకి వస్తుంది. మరి ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, నేను వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో నేను పూజారిగా పనిచేశాను కొన్ని రోజులు. కూకట్పల్లిలో ఉంటుంది. అక్కడ
ప్రతిరోజు మధ్యాహ్నం మేము ఏం చేసేవాళ్ళమంటే నైవేద్యం పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత ప్రతిరోజు అష్టదిక్పాలకులకు బలి పెట్టేవాళ్ళం. ప్రతిరోజు ఇంత అన్నం అష్టదిక్పాలకు బలి పెట్టేవాడు. నేను కరెక్ట్గా మనకి గుడి మానేయాలి, 11 గంటలకు గుడి బంద్ చేయాలి కాబట్టి 11 గుడి బంద్ చేసే ముందు మేము పెట్టేవాళ్ళం. 11 గంటలకి ఇలా పెట్టగానే టైము వాడికి ఎట్లా టైం తెలుస్తుందో తెలియదు. మరి కరెక్ట్గా 11 గంటల 10 నిమిషాల కాకులు వచ్చేస్తాయి అక్కడికి. వచ్చేసి ఆ బలి అన్నం తినేసి వెళ్ళిపోతాయి అవి కరెక్ట్ టైంకి. మళ్ళీ టంచన్గా 11:10 అంటే 11 గంటల 10 నిమిషాలకి. ఇప్పటికీ మీకు డౌట్ ఉన్నా మీరు కుకట్పల్లి వాసవి కనక పరమేశ్వర దేవి టెంపుల్కి 11 గంటల 10 నిమిషాలకి వెళ్ళండి. అక్కడ కాకులు వచ్చి కూర్చుంటాయి, అక్కడ తింటాయి. వాటికి ఎవరు టైం నేర్పిస్తున్నారు? సో ప్రకృతిని మొత్తం కూడా సరిగ్గా పరిశోధన చేసేది కాకులు. ప్రకృతిలో ఎప్పుడు ఏం జరగబోతుందో తెలిసేది కూడా కాకులకి. ఇదొకటి. ఇంకొకటి కూడా, ఎవరికైతే కనుక చనిపోయిన తర్వాత తర్పణాలు వదులుతారు కదా, తర్పణాలు వదిలేటప్పుడు వదిలిన తర్వాత కాకికి అన్నం పెడతారు. అప్పుడు మోస్ట్లీ ఎవరైతే కనుక తమ కోరికలు నెరవేరవో, ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే తమ కోరికలు సరిగ్గా నెరవేర్చారో, వాళ్ళు సరిగ్గా ఉండరో, వాళ్ళకి కాకి ముట్టదు. ఆ ఆత్మ శాంతి లేకపోతే ఆ కాకి ముట్టదు. ఇలా నేను కొన్ని చోట్ల చూడడం జరిగింది. కాకులు అట్లా దానికి ఏదో లాజిక్ అని అంటారు. ఏ లాజిక్ లేదండి. చెట్టు మీద కాకులు ఉన్నాయి కానీ ఒక్క కాకు వచ్చి కూడా ముట్టలేదు. కాకులు ఎందుకు, వాటికి తిని ఉంటాయి, లేకపోతే దొరకుండకపోవచ్చు, అవి భయపడుతుండొచ్చు, ఇవన్నీ అంటారు. చెట్టు మీద కాకులన్నీ కూడా ఉన్నాయి. నేను చెన్నైలోనే నాకు తెలిసిన వాళ్ళు చనిపోతే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వీళ్ళు కాకికి పిండం పెట్టినప్పుడు అది పెట్టారు. చెన్నైలో విపరీతమైన కాకులు ఉంటాయి, అందుకోసం అంటే సముద్ర తీరం కాబట్టి. మరి ఆ పిండం ముట్టాలి కదా అని అంటే కాకులు ముట్టలేదు. 1 కాదు 2 కాదు 3 గంటల పాటు కాకులు అది ముట్టలేదు. సో ఆ టైం పీరియడ్లో కాకులు ముట్టలేదు అని అంటే దానికి ఏదో దోషం ఉంది అని అర్థం. అప్పుడే ఈ కాక ప్రశ్న వేస్తారు. ప్రశ్న వేసి ఇది ఎందుకు జరగట్లేదు, ఆ ప్రేతకి ఏం జరిగింది, ఏమి కోరికలు ఉన్నాయి అని చెప్పి ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న వేసి దానికి తగ్గట్టుగా ఏదైనా పరిహారం చేసుకుంటేనే అప్పుడు కాకులు ముట్టడం అనేది జరుగుతుంది. అందుకోసమే కాక ప్రశ్న పిటక శాస్త్రం అని కొన్ని ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్ర పండితులకు చాలామందికి తెలుసుకోవాలి. ఇవి మా నాన్నగారు మాకు నేర్పించారు. ఇవన్నీ కూడా పిటక శాస్త్రం అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కాకులకి దివ్య శక్తులు కూడా ఉంటాయి అని అంటారు. ఎక్కడైతే ఈ కాకులు వాస్తవంగా ఎక్కడ పడితే అక్కడ ఇవి గుమిగూడవు. కాకికి ఇంకొకటి శక్తి ఏమిటంటే కనుక, అంటే నిధుల దగ్గర గుండా ఇవి కాకులు గూడు కట్టుకొని ఉంటాయి. కాకి ఎక్కడైతే గూడు కట్టుకొని ఉంటుందో దాని కింద నిధులు ఉంటాయని కూడా అంటారు. వైర్తాళికా తంత్రం అని ఒకటి ఉంటుంది. వైర్తాళికా తంత్రములో ఈ కాకులకు సంబంధించి కొన్ని ఉంటాయన్నమాట. ఇవి మనకి సందేశాలు పంపించడము, లేకపోతే శత్రువుల్ని పసిగట్టే విషయంలోనూ కాకుల్ని పెంచుకునేటువంటి వాళ్ళు. పెంచుకొని ఆ శత్రువు యొక్క బట్ట ఏదైతే కనుక వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రం కాకుల దగ్గర పెడితే ఆ శత్రువు ఎక్కడుందో కాకి పసిగడుతుందట. అలాంటివి వైర్తాళిక తంత్రంలో ఉంటాయి. ఇంకొకటి కూడా ఏముంది అని అంటే, కాకి నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. కాకి తను చక్కగా గూడు కట్టుకుంటుంది. అది ఎవరో గూడు కట్టుకున్న దాంట్లోకి అయితే అది వెళ్ళదు, తనకు తానుగానే గూడు కట్టుకుంటుంది. అయితే కాకి గూటి లోపలికి కోకిల తీసుకొచ్చి తన పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. కోకిలకి ఏంటంటే అది గూడు కట్టుకోదు. కోకిల దానికి బద్ధకం ఎక్కువ. దాని పిల్లల్ని ఏం చేస్తుందంటే కాకి గూడులో పెట్టేసి వెళ్ళిపోతుంది. కాకి తెలిసిపోతుంది, కొన్ని రోజులకు తెలిసిపోతుంది అవి తన పిల్లలు కాదు అని కాకి తెలిసిపోతుంది. కానీ కాకి ఆ కోకిల పిల్లల్ని బయటకు నెట్టేయదు, అన్నం పెడుతుంది. వాటికి కూడా ప్రేమగా పెడుతుంది, వాటిని పెంచుతుంది. అంటే ఇది మనం కొన్ని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి పరోపకార బుద్ధి ఉండాలని నేర్చుకోవాలి. ఇలా కాకి మన యొక్క సనాతన ధర్మంలో, మన భారతదేశంలో, మన యొక్క శాస్త్రాలలో చాలా ఇంక్లూడెడ్ అయి ఉంది. ఈజిప్ట్లో కూడా మీరు పిరమిడ్ల దగ్గరికి వెళ్ళినా సరే మీకు ఏ పక్షి కనబడదు. గరుడ పక్షి, గుడ్లగూబ, కాకి, ఈ 3 పక్షులే కనిపిస్తాయి. పక్షుల్లో అత్యంత ఉన్నతమైన పక్షుల్లో ఇవి 3 పక్షులు చాలా కీలకమైనవి. ఒకటి గరుడ పక్షి, రెండవది కాకి, ఆ తర్వాత గుడ్లగూబ. అంటే అత్యున్నత స్థాయిలో ఎగిరే పక్షుల్లో. మళ్ళీ ఎగరని పక్షులు అంటే చిన్నగానే లోయర్ యాటిట్యూడ్లో ఎగిరే పక్షుల్లో నెమలి, హంస, ఇవి 2 పక్షులు చాలా గొప్పవి. హంసలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కరువు ఉండదు. ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశంలో మీకు నల్లటి హంసలు కనిపిస్తాయి. అక్కడ కరువు అనేది ఎప్పుడూ రాలేదు, ఎప్పటికీ రాదు కూడా. అక్కడ ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి. హంసలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరువు రాదు. ఎక్కడైతే నెమలులు బాగా ఉంటాయో అక్కడ కూడా కరువు రాదు. సో ఇలా కాకుల గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ కాకిని ఏమంటారు అంటే కూడా ఏంటంటే ఒక రైతు అంటారు, రైతు మిత్ర అని కూడా అంటారు. అంటే ఈ ప్రపంచానికి, అడవికి మొత్తం కూడా మనకి మిత్రుడిలాగా సహకరించేది ఏంటంటే కాకి. ఎందుకోసమంటే ఇప్పుడు మనకి వసంత ఋతువు ఇప్పుడు వచ్చింది.
ఇంకొన్ని రోజులు అయితే ఎండాకాలం వస్తే మనకేంటంటే వేప పండ్లు తయారవుతాయి ఎండాకాలంలో వచ్చే వేప పళ్ళని చక్కగా తిని కరెక్ట్గా అక్కడక్కడక్కడక్కడ అవన్నీ కూడా రెట్టలేసి వెళ్ళిపోతాయి కదా, దానితోటి చక్కని వేప చెట్లు పెరుగుతాయి. కాకులు అడవిని మొత్తం తయారు చేసేది పక్షులే. కాకులు ఒక్కటే కాదు, పక్షులే. కాబట్టి మనము పక్షుల్ని మనం తప్పకుండా మనం కాపాడాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఈ ఎండాకాలంలో ఏం కష్టం లేదండి, కొన్ని నీళ్లు తీసుకెళ్ళి ఒక కుండలో ఏదో నీళ్లు తీసుకెళ్ళి మీ ఇంటి పైన పెట్టండి. పక్షులకి అవి నీళ్లు తాగుతాయి. అదొకటి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకోసం అంటే మన జీవితంలో మనం ఎప్పటికీ మనం బతుకుతామో లేదో తెలియదు, కానీ ప్రకృతి నేచర్ ఎప్పుడు కూడా నేచర్ రెవల్యూషన్ నడుస్తూ ఉంటుంది. సో మనం ఏ జన్మలో అయినా సరే మన ఆత్మని మనని గుర్తుపెట్టేది మాత్రం పక్షులే, అందులోపల కాకి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ జన్మలో నేను ప్రదీప్ జోషిని, వచ్చే జన్మలో నేను ఏమవుతానో నాకు తెలియదు, కానీ ఈ జన్మలో గనక నేను సరిగా కాకులకు పెట్టుంటే గనక నా సోల్ని కాకులు గుర్తిస్తాయి. నేను వచ్చే జన్మలకు కూడా నన్ను ఆ కాకి గుర్తుపడుతుంది తప్పకుండా. సో సోల్ని గుర్తుపట్టే పక్షి మాత్రం ఓన్లీ కాకి మాత్రమే. నీ సోల్ ఏంటిది, నీ ఇన్నర్ సోల్ని పక్కా నేను చూసి గుర్తుపట్టేది కాకి. అందుకోసమనే కాకులు మనం బతికించాలి. ఇంకా మనం 5G అంటున్నాము, ఏదో అంటున్నాము, మనం ప్రకృతిని మొత్తం మనం నాశనం చేసుకుంటున్నాం. ప్రకృతిని కాపాడడం మనం అందరం నేర్చుకుందాం. ప్రకృతిలో మనిషి మనం ఒక్కళ్ళమే కాదు, ప్రతి ఒక్క జీవి, ప్రతి ప్రాణి మనకి ప్రకృతే. ఎంతవరకైతే గనక ఈ కాకులు ఉండవో అంతవరకు మన పితృదేవతలకు కూడా మేలు జరగదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు.